అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఐలమ్మ గారికి మీరు ఏమవుతారండి? నేను మనవాడు. మీరు? ముని మనవరాల్ని. ఐలమ్మ గారి మనవడికి కొడుకు కోడల్ని నేను. ఓకే అండి. ఐలమ్మ గారికి అసలు వారసులు ఎంతమంది? వారు ఎక్కడెక్కడ ఉన్నారు? ఐలమ్మ గారికి 5 కొడుకులు. పెద్ద కొడుకు సోమయ్య, రెండో కొడుకు లచ్చయ్య, మూడో కొడుకు ముత్లింగయ్య, నాలుగవ ఆమె సోనసమ్మ బిడ్డ, ఐదవ ఆయన లక్ష్మణసయ్య, ఆరవ ఆయన ఉప్పలయ్య. మా ఇంటి పేరు చిట్యాల. ఐలమ్మ పోరాట ఆనవాళ్ళ చరిత్ర గురించి మీకు ఏమైనా తెలుసా? కొన్ని మాతో షేర్ చేసుకుంటారా ఏమైనా? 1941-42లో పాలకుర్తికి పుచ్చలపల్లి సుందరయ్య విశాలంధ్రుడు ప్రజారాజ్యం అని పెద్ద కమ్యూనిస్ట్ యోధుడు పాలకుర్తి ప్రాంతాన్ని తిరగడానికి, ప్రజారాజ్యం ఏర్పాటు చేయడానికి తిరుగుతున్న సందర్భంలో మా గ్రామం పాలకుర్తికి వచ్చిండు. వచ్చి తిరిగి మా నాయనమ్మ ఇంటికి వచ్చిండు. వచ్చినాక ఎవరు ఆశ్రమిస్తారు మాకు ఈ ఎర్ర జెండాను పెట్టి పార్టీ పెట్టాలన్నప్పుడు మా నాయనమ్మ, అయ్యా నా ఇల్లు ఇస్తా, నా ఇంట్లో జెండా ఎగిరేస్తా, నా ఇల్లును ఆఫీసు పెడతా అన్నప్పుడు తీసుకుపోయి కూర్చుండబెట్టి అక్కడనే ఎర్ర జెండా ఎగిరేసిండ్రు. 1942లో పుచ్చలపల్లి సుందరరామరెడ్డి కానీ వారి పేరు సుందరయ్యగా మార్చుకున్నారు. ఆయన భార్య లీలా సుందరయ్య. ఆ క్రమంలో జెండా ఎగిరింది. మీటింగ్ పెట్టాలి పాలకుర్తిలో. మీటింగ్ పెడతాన్నప్పుడు అమ్మ కొంతమందిని వచ్చిన సుందరయ్యముడు వచ్చిన నాయకులు ఉన్నారు కొందరు, యాదగిరిరావు అని కడవిండి, నల్ల నరసింహులు కడవిండి, ఐదుగొల్ల బిల్వీలు, నిర్మల కృష్ణమూర్తి గారు, ఆ రోజు కేసీ నరసింహుడు కొందరు నాయకులు కలిసి ఆయన ఎమ్మడు వస్తే కొంతమందిని మా నాయనమ్మ, తాత, మా నాయనలు అందరూ తయారు చేసిండ్రు. ఒక 20-30 మంది సంఘం పెట్టి జెండా ఎగిరేసిండ్రు. అదేవిధంగా దాన్ని పాలకుర్తిలో మీటింగ్ పెట్టాలి కమ్యూనిస్ట్ పార్టీ దాన్ని పెట్టినప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి మా ఊరి పోలీస్ పటేల్ శేషగిరిరావు ఏం చేసిందంటే వెంటనే అయ్యా దేశముఖు విష్ణు రామచంద్రరెడ్డి 4 కిలోమీటర్లు మాకు, ఆయనే నైజాంరావుకు సామంతరాజు, 60 ఊళ్ళకు దేశముఖు రామచంద్రారెడ్డి. వెంటనే ఈ మీటింగ్ను మీరు ఎట్లా చేసి భంగం చేయాలని చెప్పి ఆయన గుండాలు ఉంటారు, ఆయనకు 200 మంది గుండాలు ఉంటారు మొత్తంలో. అందులో ఒక 10-15 మందిని కొండిపెట్టి రంగయ్య అని, తుపాకి లచ్చయ్య అని, ఇలాంటి వాళ్ళను మా ఊళ్ళో జీవంజీ నర్సయ్య అని కొంతమంది గుండాలను ఆ మీటింగ్ కాడ కాన్పెంట్ అంటారు మా ఊళ్ళే, అక్కడ ఏది జరిగినా అక్కడనే జరిగేది. ఆడికి గుండాలను మీటింగ్ అవుతుంటే తోలిస్తే వాళ్ళు పసిగట్టి గుత్పలు అనుకొని కొట్టి తరిమి కొట్టిండు. మొదటి అటాక్ రామచంద్రారెడ్డి మీద అంటే వాళ్ళ యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకమైంది. మొదటి యొక్క అటాక్ జరిగింది. వచ్చిన నాయకులను కాపాడిండ్రు, నాయకులను సురక్షణ తోలిండ్రు. కొడితే ఆయనే పగబట్టిండు. అసలు ఐలమ్మ ఎవరు, ఐలమ్మ కీర్తి, ఐలమ్మ సంగతి ఏంటని తెలుసుకుంటే ఐలమ్మ గారు కిష్టాపురం, రాబర్తి మండలం కిష్టాపుర్తి గ్రామంలో 13 ఏళ్ళ అమ్మాయిని మా తాతకి ఇచ్చి వివాహం చేసిండ్రు. మా తాత పేరు నర్సయ్య. అయినా ఇంకా ఆమెకు 15వ ఏటనే మొదటి సంతానం వచ్చింది, మా నాయన సోమయ్య. అట్లా 5 ఒక బిడ్డ, 5 కొడుకులు అయినరు, పెద్దోళ్ళు అయినరు. అంతా నాగలి వ్యవసాయం దున్నే పరిస్థితికి వచ్చింది. ఈమె ఈ వృత్తి చేయడం ఏంది, బతకడం ఏంది, ఏం చేద్దామంటే కొండలరావు అని మల్లంపల్లిలో ఆయన తల్లి వాళ్ళు 40 ఊళ్ళ మక్తేదారులు, కర్ణాలు. వాళ్ళకు 40 ఊళ్ళలో భూములు. మా ఊళ్ళో కూడా 1/4 భూమి ఉన్నది పాలకుర్తిలో. ఉంటే మా తాత తీసుకొని మా నాయనమ్మ పెద్ద కొడుకుని తీసుకొని పోయి మళ్ళీ బిల్లిపోయ్యా, మీ భూములు చాలా ఉన్నాయి, ఒట్టిగా ఉంటున్నాయి, మేము కౌలు చేస్తామని చెప్పి 38 ఎకరాల కృషికి 10 ఎకరాల తల్లి కౌలు తీసుకొని కాగితం రాయించుకొని వచ్చిండ్రు. వచ్చి వ్యవసాయం మొదలుపెట్టిండ్రు. బ్రహ్మాండ నర్సానికి వ్యవసాయం, చెరువెనుక పొలం నడుతుంటే పొలాలే వీళ్ళు ఇట్లయి తిన్నారు, వ్యవసాయంగా గట్టిపడతాండ్రు. మంచిగా వ్యవసాయం అయింది. 5 ఎడ్ల బండ్లు,
50 పాడి పశువులు, 100 గొర్రెలు, గొర్రెల కుటుంబం అనుకుంటారు, మేము తాకలు అనుకోరు. అయితే ఏదేమన్నా కానీ కొండల వర్తమానం పంపిండు రామచంద్ర రెడ్డి పిలిచి ఆ కౌలును రద్దు చేస్తూ నా పేరు మీద రాయమన్నాడు. ఆయన అన్నాడు, దొరగారు వాళ్ళు కర్ణాలు వాళ్ళు మక్తేదారులే కానీ ఆయన తల్లి అన్నది నిజాయితీగా నర్సే భార్య ఐలమ్మ కౌలు కడతారు, పైసలు ఇస్తారు, మాకేమన్నా వాళ్ళ నష్టం జరిగినప్పుడు మేము చెప్తాం కానీ మేము రద్దు చేయమని చెప్పి నిరాకంఠంగా చెప్పేసిండ్రు. చెప్పిన సందర్భంలో ఇక లాభం లేదు. అప్పుడు మంచి సాంబములు బండి ఆ రోజుల్లో సాంబనే ప్రసిద్ధి. అయితే మొత్తం సాంబ మసూరు ఒరిగింది కొత్తానికి. కోసిన పంటను ఎత్తుకరావాలి మీరు పోయి ఐలమ్మ ఇంటికి చేరొద్దని చెప్పి 200 గుండాలు తయారు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మా నాయనమ్మ దళంకు సంబంధించినటువంటి వాళ్ళకు భీమిరెడ్డి నరసింహారెడ్డి, నల్గొండ మొత్తం అది అప్పుడు మా నల్గొండ జిల్లానే, రంగులు కూడా కాలే ఇంకా. అయితే భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వంలో ఒక 25 మంది వాలంటీర్లు, నల్ల నరసింహులు, ఈయన ఈ మన యాదగిరిరావు, ఈ నిర్మల కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, గబ్బెడ మోహన్ రెడ్డి అని చాలా గొప్ప నాయకులు వాళ్ళు. వీళ్ళందరూ మా పాలకుర్తిలో ఉన్నటువంటి మా నాయనలు, ఇంకొక 20 మంది జీవిత లాంటి మా దగ్గర స్వాతంత్ర సమర యోధులు 25 మంది ఉన్నారు మా విలేజ్లో, జిల్లా విన్నారు. వీళ్ళందరూ మంచి గుర్తులు ఇట్లా పట్టుకొని తిరుగుబాటు చేసి వాళ్ళని కొట్టి ధాన్యాన్ని తీసుకొచ్చి మా నాయనమ్మ ఇంట్లో పోసిండ్రు. మా అమ్మ ఇంట్లో పోస్తే ఆ పగతో ఏం చేసిందంటే ఇవ్వలేని సమయంలో ఒక 20 గుండా పంపి అవి ఒడ్లను ప్లస్ ఇల్లును గాలబెట్టి దోపిడీ చేసి మా మేనత్తను చాలా అనేక రకాలుగా చిత్రహింసలు చేసిపోయిండ్రు. అది పెద్ద తిరుగుబాటు. అప్పటితోనే ఊళ్ళల్లో కమ్యూనిస్ట్ పార్టీ జెండాలు అక్కడక్కడ ఐలమ్మ స్ఫూర్తిని ఎగురుతూనే ఉన్నాయి. ఇదైతే ఏం చేసిందంటే ఈ దాడిని తట్టుకోవడానికి ఇక ఒక ఉద్యమే స్టార్ట్ చేసిండ్రు మొత్తం. అయితే అప్పుడు జనగాం పాత తాలూకాలో ఉవ్వెత్తున ఉద్యమం మొదలైంది. ఉద్యమం మొదలైతే ఆయనే ఈ లీడర్లను ఏమన్నా చేయాలి, పెద్ద లీడర్లను, అట్లా రామచంద్రారెడ్డిని, అట్లా లక్ష్మణరెడ్డిని, బిఎన్ రెడ్డిని, తర్వాత వీళ్ళంతా నాయకులు ఆ రోజులలో మా ఇంటికి రావినారాయణ రెడ్డి ఇలాంటి దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఆయన సిపిఎం నుండి పోయి యూసీసీఆర్ పాత సమైక్య విప్లవకాల సంఘం పెట్టుకున్నాడు ఆయన. ఈ నాయకులందరూ బండి కట్టుకొని పాలకుర్తి పోవాలి పరిస్థితి అంటే అంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళ గుండాలు దొరికించుకొని అనేక రకాల చిత్రహింసలు చేసి మర్మాంగాలలో కారపుడులు పోసి కొట్టినటువంటి సంఘటనకు అప్పుడు పెద్దను తిరుగుబాటై లొల్లైతుంటే అప్పుడే ఇక లాభం లేదని చెప్పి నైజాం రాజు ద్వారా, అప్పుడు నైజాం రాజుకు సంబంధించినటువంటి రామచంద్ర ద్వారా దాదాపు 48 మందిని, మా మండలంలో 48 మంది నాయకులను, యాదగిరిరావును, వీళ్ళను, వాళ్ళను, మా నాయనను, మా తాతను గుల్బర్గా జాల్నా జైల్లో పెట్టిండ్రు, మహారాష్ట్ర. రెండోది మా నాయనలంతా చెంచలగూడ జైల్లో పెట్టిండ్రు. అయితే మా నాయనమ్మ పోరాటం ఏంటంటే ఈ భూమికి రావద్దు, భూమి కావాలని చెప్పి కట్టబట్టుకుని ఆర్గనైజేషన్ చేసి మా పాలకుర్తిలో ఒక 20 మంది అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోయిండ్రు. ఒక 10-15 మందిని మా నాయన తాతతోని వీళ్ళందరినీ మా చిన్నాయనలతోని చెంచలగూడ పెట్టిండ్రు. పెట్టిన పోరాటాన్ని గడికాడికి పోయింది మా నాయనమ్మ. గడికాడికి పోయినప్పుడు నేను అప్పటికి ఇక తెలంగాణలో ఇంకా మేము పుట్టలే. నేను 50లో పుట్టిన ఉద్యమం 51-50లో ఆగిపోతుంది. అప్పటికే ఉవ్వెత్తున లేచినటువంటి పోరాటం. దీంతో పాటు ఈ ఉద్యమాన్ని అంచడానికి మనకు భారత స్వాతంత్రం 1945 ఆగస్టులో వచ్చింది, కానీ మనకు ఇంకా తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. ఆ రాని సందర్భంలో ఏమైందంటే అప్పుడు పటేల్ సైన్యాలని విడిచిపెట్టిండ్రు కమ్యూనిస్టుల మీద.
ఇటు నైజాం రజాకార్లు. అప్పుడు ఈ జరుగుతున్న క్రమంలో ఏమైందంటే ఇక్కడ విష్ణు రామచంద్రారెడ్డి ఉన్నాడు కదా, రాబాగ రామచంద్రారెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఎలియాస్ బాబుగారు అంటారు. 16-17 ఇయర్స్కే గుర్రం సారి కొట్టేది వాడు. గుర్రం కొట్టుకుంటూనే వచ్చిన కవ్వబడ్డటువంటి కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఎవరు దొరికినా పానంతో బట్టి గొనసంతులలో లేచి కందిగూళ్ళల్లో వడ్డాములలో లేచి పానం ఉండగానే కాలబెట్టేవాడు. అనేకమైన ఘోరాలు చేసేది అన్నట్టు. అయితే దీన్ని తట్టుకోలేక మా నాయన నాయన కలిసి వాళ్ళు ఖర్చుడంలో డొల్పులో 20 నాణ్యాలు హైదరాబాద్ సంస్థానానికి తీసుకుపోయేది వీళ్ళు. ఆ ఖర్చుడంలో డొల్పులో పోసుకోపోతా అంటే కోల్కొండ పోతా అంటే మా లచ్చయ్య అని మా నాయన తర్వాత ఇంకో లచ్చయ్య అని ఇంకో లేడు కలిసి ఆ ఖర్చురాన్ని గాలబెట్టి వాళ్ళిద్దరిని వండి పెట్టి రంగయ్యను తర్వాత అబ్దుల్ ముస్కిన్ అలీ అబ్దుల్ ఖాదర్ వాళ్ళిద్దరు ఫేమస్ అన్నట్టు రామచంద్ర దగ్గర. ముస్కిన్ అలీ వాళ్ళ ఉన్నాడు 1000 కోట్ల హాస్పిటల్ హైదరాబాద్. అబ్దుల్ ఖాదర్ వీళ్ళిద్దరిని కోరుకుంటూ కోసేసాడు. కోస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం ఆ ఊరును గాలబెట్టి దాదాపు ఒక 20 మందిని 16 to 20 years వాళ్ళ లేడీస్ మొత్తం అభ్యంగనంగా బతుకమ్మలాడిచ్చి వాడు 6 రోజులలో అంటే ఎక్కడనైనా అదే పని చేసేది వాడు. దుర్మార్గమైనటువంటి పని అంతే. ఈ వెట్టి జాగిరి బానిసత్వం దున్నేవాడికి భూమి అనేటువంటిది ఆమె కేవలం రజకుల కోసం కాదు, సబ్బండ జాతుల కోసం. అందులో వెలుమలు వచ్చిండ్రు, రెడ్డిళ్ళు వచ్చిండ్రు, తెలుగాలు ఎక్కువ. అన్నిటికన్నా 300 కాపులు బాగా పాల్గొన్నారు. మా దగ్గర 300 కాపులు చాలా ఎక్కువ మంది అన్నట్టు. వేరే దొరల దగ్గర పనిచేసేటోళ్ళు వాళ్ళు. వాళ్ళు కూడా తెగబడి వచ్చినందుకు వాళ్ళకి ఇవాళ 100,000 ఎకరాల ఆస్తులు మిగిలిన ఈ పోరాటంలో. తెలంగాణ మొత్తంలో ప్రపంచంలో దేనికి లేని చరిత్ర. 10 లక్షల ఎకరాల భూమిని అప్పుడే పంచారు. దాదాపు 4,800 మంది అమరులైనరు, 5,000 మంది అనేక రకాల చిత్రం మానభంగాలు గురైనరు, వికలాంగులైనరు 5-6 మంది. అటువంటి మహోజ్వలమైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మించిన చరిత్ర ప్రపంచ చరిత్రలో లేదు. బండి మీద ఉరకాలే, చెప్పులు ఇచ్చి పోవాలి, పనికి పోతే ఆడవాళ్ళు పాలిస్తాం అమ్మాయిల కంటే పక్కకు పిలిచి మోతకాకు డొప్ప కుట్టి డొప్పల్లో పాలు పిండించినాకనే పాలకు తోలేది. అంతటి నిష్కర్షమైనటువంటి అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఐలమ్మ త్యాగానికి ఐలమ్మెమ్మడి వేలాది మంది కార్యకర్తలు కలిగి ఎంతో మంది కలిగి మధ్యలో పోరాటాన్ని సాధించి ఇవాళ మనకు 17 సెప్టెంబర్ నాడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. నేను అదే గడిలో 6 సార్లు పోయి త్రివర్ణ పతాకం ఎగిరేసిన. అప్పటి నుంచి మొత్తం గోడలు మంచి కట్టి పాటలు పెట్టి తాళలేసి కుక్కలు పెట్టిండ్రు ఎవరు రాకుండా. ఇప్పుడు ఎవ్వరు చూడలేరు. ఇప్పుడు గడి అంటే చిన్న గడిగా గింత చెక్కు ఎగలే. మీరు వచ్చి చూసినా చేసినా బ్రహ్మాండం ఉంటుంది. ఐలమ్మ ఆ స్ఫూర్తి ఆ పోరాటంతో సరే బాగా అయింది. తర్వాత ఉద్యమం అయినాక ఆనాడు అమ్మ పేరు మీద రష్యాలో చైనాలో గంధాలు గోల్డెన్ వర్స్తో గంధాలు కడితే భారతదేశం కానీ ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఇప్పుడు వచ్చిన స్వసాలనుకున్న కానీ ఐలమ్మ కుటుంబాన్ని ఆదుకొని చేసినటువంటి వాళ్ళే లేరు. నేను ఐలమ్మ సూట్తోని 69 ఉద్యమంలో తెలంగాణలో సెంట్రల్ జైళ్ళల్లో మేము తెలంగాణ మొదటి విడతలో 669 మంది 369 మంది విద్యార్థులు చచ్చిపోయినప్పుడు నేను కూడా నా ఇద్దరు స్నేహితులు కూడా చచ్చిపోయేది ఉండి 69లో బతికినాం. 10th అప్పుడు మేము వచ్చినాక 71లో మా అమ్మ గారు యువజన సంఘం పెట్టి ఊరును బాగు చేసుకుని మొదలు పెట్టాము. ఇదంతా అయినాక ఊడ్చిపెట్టాను. నేను దళలీడర్గా పోయినా 1 సంవత్సరం జనశక్తిలో. అది బాగుండదని మళ్ళీ సిపిఐలో చేరి లాఠీ ట్రైనింగ్ అయ్యి 1000 మంది ట్రైనింగ్ ఇచ్చి నా దగ్గర ఇచ్చి వీళ్ళ కాంగ్రెస్ ఆగడాలను ఆదుకోలేక 1976 ఫిబ్రవరి 13 నాడు 600 మందిని కొట్టాం తెల్లల వరకే. అరే వీడెవరా ఇట్లా కొడతాను, ఈ పోరాడేవాడు వీడేవాడు అంటే అరే కాదా సోమయ్య కొడుకు ఐలమ్మ పోరాడు చేసిన ఐలమ్మ మనవాడు అంటే మా అమ్మ గురించి నాకు అప్పుడు తెలుసు. అదే స్ఫూర్తితో ఊర్లు బాగు చేసినాం అనేక కార్యక్రమాలు చేసినాం. 81లో ఆ విలేజ్ సర్పంచ్ అయినా
21 ఏడు సర్పంచ్ చేసిన, 21 ఏడు ఉత్తమ గ్రామ సర్పంచ్ అన్నది. నైస్. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు గ్రామీణ కాంతి పెడితే మండల అవార్డు నాదే. చంద్రబాబు జన్మభూమి పెడితే జన్మభూమిలో మండల అవార్డు నాదే. గ్రేట్. తర్వాత ఒక 4 కాలేజీలు నిర్మాణం చేసిన నేను, ఏది పేదలకు మా విలేజ్ని. తర్వాత ఒక 600 మంది పెళ్లిళ్ళు చేసిన, 600 మంది పేదలు చచ్చిపోతే కూడా వాటి అంత్యక్రియలు, వాటి కార్ఖానా ఖర్చులు ఈచ్ వన్ 2,000 to 10,000 దాకా ఇచ్చి, నాకున్న మా నాయనమ్మ ఇచ్చిన ఆస్తి, నేను సంపాదించిన ఆస్తి 100 సార్లు ఊరు పెట్టిన. నా ఊరు అంత అందంగా ఒక మున్సిపాలిటీ కూడా ఉండదు ఇక మీరు చూస్తే. 1981 జూన్ 2 నుండి జూన్ 6 నుంచి 2001 ఆగస్టు 20 వరకు నేను సర్పంచ్ చేసిన. అయితే ఆ కమ్యూనిస్ట్ కార్యకర్తగా ఆ మండలంలో కాదు, వ్యవసాయ కార్మిక సంఘానికి జంగం తాలూకా పనిచేసిన. కుల వివక్షత అంటే ఎస్సీలకు ఒక గ్లాసా, ఇతరులకు ఒక గ్లాసా పెట్టేది హోటళ్ళల్లో ఎక్కడ కానీ. ఆ పోరాటం 15 సంవత్సరాలు చేసిన, మొత్తం 180 గ్రామాలు. ఆ విధంగా ఆర్గనైజేషన్ కమ్యూనిస్ట్గా చేసినాం. అమ్మ 83లో కాత్యాయని అని చెప్పి యూనివర్సిటీలో ప్రొఫెసర్, అదంతా యూనివర్సిటీ చదువుతా అంటే ఓ పేజీలో ఐలమ్మ గ్రేట్ అనేటువంటిది ఇంగ్లీష్లో ఇంత పుస్తకం ఉంటారే, ఐలమ్మ తాకలైలమ్మ పాలకుడు తిందని చెప్పి అప్పుడు కాత్యాయని ఒక 4 తీసుకొని 83లో మా ఇంటికి వచ్చింది. వచ్చి ఐలమ్మను ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు మాట్లాడింది మా నాయనమ్మ, ఏమనేది ఆనాడంతే ఈనాడంతే, అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది, ఎప్పుడేం మార్పు వచ్చింది అని చెప్పితే, అందుకే ఆమె మనకు తెలియదు మన చరిత్ర అని రాసింది. ఎవరు కాత్యాయని రాసినాక 85లో అమ్మ జరిగిపోయింది. సెప్టెంబర్ 10కి జరిగిపోతే దాదాపు 10,000 మందితో అంత్యక్రియలు జరిపించిన, 10,000 మందితో స్మారక సభ పెట్టిన. అదే రోజులో అమ్మ స్తూపం కట్టి ఇనాగరేషన్ చేసిన. అదే రోజు అమ్మ పేరు మీద ఒక చిన్న సిపిఎం ఒక గ్రంథాలయం అని పెట్టి చేసినాం. దానికి మల్లస్వరాజ్యం గారే అంత్యక్రియలకు హాజరైంది. మల్లస్వరాజ్యం గారు మొన్నే ఎమ్మెల్యేగా ఉండే సిపిఎం పెద్ద లీడరు ఆమె. తర్వాత అనేక కార్యక్రమాలు ఐలమ్మ మొత్తం ఉత్తర తెలంగాణ కానీ పెట్టి టోర్నమెంట్స్, క్రీడోత్సవాలు, వేలాది రూపాయలు పెట్టి క్రీడోత్సవాలు జరిపిన అమ్మ పేరు మీద. డివైఎఫ్ఐ అని, ఎస్ఎఫ్ఐ అని, కమ్యూనిస్ట్ అని. ఇప్పుడు ప్రతి సంవత్సరం 2 పండుగలు దాదాపు 3 కోట్ల రూపాయలు పెట్టినా. అంటే టోటల్గా నాకున్న 50 ఆస్తి 100 కోట్లు పాలకుర్తికే పోయింది. మా దగ్గర సోమేశ్వర టెంపుల్, పాలకుర్తి సోమనాథుడు కవి నృత్యం, పక్కనే బొమ్మెరపోతనం, ఇక్కడ వాల్మీకి కవులు మంచి తెలుగు అంపశయ నవీన్ కాలరేఖలకు ఐలమ్మ దాని మీద ఆయన రాష్ట్రపతి పురస్కారం తీసుకున్నాడు అంపశయ నవీన్. మా దగ్గర కవులు, కళాకారులు, ధిక్కార కవులు మా వాళ్ళు సోమనాథుడు కానీ పోతన కానీ వీళ్ళెవరికి రాజులకు కానీ వీళ్ళకి కానీ ఇవ్వలే. పేద ప్రజలకు అవసరం అంటే ఎట్లుండాలనేదే ఈ యొక్క మన పాలకుర్తి సోమనాథుడు సమాధి, సోమనాథుడే మా సోమేశ్వరుని టెంపుల్ డెవలప్ చేసింది 6 రోజులలో. దానికి నేను 82లో రోడ్డు లేకపోతే చైర్మన్లు వస్తే 2 రోజుల్లో 50,000 పెట్టి 50 ఫీట్ల రోడ్ వేసిన గుట్ట చుట్టూ. అప్పటికి రోడ్డు లేదు. అయితే ఇటువంటి డెవలప్మెంట్స్ జరిగినాయి. ఢిల్లీ దాకా పోరాటం చేసినాం కార్లలో రాయలతోని. ఏది మన ఈయన ఏలెన్ నరేంద్ర, కేసీఆర్ వీళ్ళిద్దరూ అప్పుడు నాయకత్వం వహించిన తెలంగాణకు. దాంట్లో కూడా ఢిల్లీ దాకా కార్ల దగ్గర పోయినాం, ఉద్యమం చేసినాం. సరే ఎవరే ఉద్యమం చేసినా సరే ఈ మధ్యకాలంలో కేసీఆర్ ఉన్నాక 2-3 ఏళ్ళు వర్ధంతి పుట్టినరోజు అని అధికారం చేసిన, రవీంద్రవాదు అధికారంగా చేసిన. ఐలమ్మ వాసులు మాత్రం లేరు. 70 మంది సంఘాల నాయకులు పిలితే ఒళ్ళు ఐలమ్మ వాసులు ఎవరెక్కడ అనేటువంటిది జరుగుతున్న పరిస్థితి. ఐలమ్మ కుటుంబానికి తీరని అన్యాయం చేసింది ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ. ఈ చరిత్ర ఇది. ఐలమ్మ వారసులుగా మీరు పొందిన స్ఫూర్తి, అనుభూతి ఎలాంటివి? ఐలమ్మ వారసురాలిగా చెప్పుకోవడానికి నేను ఫస్ట్ గర్వపడుతున్నాను. ఐలమ్మ ముని మనవరాల్ని. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి మా రజక జాతికి ఐలమ్మ స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో
ఆమె ఆశయాలను, ఆమె స్ఫూర్తిని సజీవంగా ఉంచాలన్న ఒక నేపథ్యంతో ఇవాళ నేను ఒక ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం అని ఏర్పాటు చేసుకున్నా. ఆ సంఘం ద్వారా ఇవాళ ప్రతి ఒక్కరికి, మా రజక సమాజమే కాదు, బడుగు బలహీన వర్గాల వారి కోసం పోరాటం చేయాలని, ఆమె యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపాలన్న ఆలోచనతోటి బయటికి వచ్చిన నాకు నా రజక సోదరులు, బయట బడుగు బలహీన వర్గాల నాయకులు అందరు కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు వారి యొక్క ఆశీర్వాదంతో నేను ఇంకా ముందుకెళ్ళాలి. ఐలమ్మ యొక్క స్ఫూర్తి, ఆమె పోరాట తత్వాన్ని ప్రతి ఒక్కరికి నేను చూపించాలి. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్న అన్యాయాలే గాని, అక్రమాలే గాని కేవలం ఒక రజక జాతి మీదే కాదు, అన్ని అణగారిన వర్గాల మీద జరుగుతుంది. దీన్ని అలాంటి దాన్ని నేను అరికట్టాలని అంటే ఇలాంటి ఐలమ్మ యొక్క పోరాట స్ఫూర్తిని నేను బయటికి తీసుకురావాలి. ప్రతి ఒక్కరిలో అలాంటి స్ఫూర్తిని నేను ప్రోత్సహించే విధంగా చెయ్యాలి అన్న ఒక ఆలోచన విధానాన్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఐలమ్మ వారసులుగా మరి ఇప్పటిదాకా ఎందుకు మీరు బయటికి రాలేదు? వారసులుగా రాకపోవడము అని అంటే మేము ఒకరు గుర్తిస్తేనే మేము వారసులము అని మేము ఏనాడు అనుకోవట్లేదు. ఎందుకు అని అంటే ఐలమ్మ వారసులుగా ఇప్పుడు వరకు ఇటు తెలంగాణలోనే కాదు అటు ఆంధ్రాలో కూడా 270 విగ్రహావిష్కరణలు ఐలమ్మ మనవడైనటువంటి రామచంద్రం గారి చేతుల మీద జరిగింది. కాకపోతే కొంతమంది వారు మమ్మల్ని బయటికి రాకుండా చాలా ప్రయత్నాలు చేసిండ్రు. మేము బయటికి వస్తే వారికి ఏదో జరుగుతుంది నష్టము అన్న నేపథ్యంలో మమ్మల్ని బయటికి రాకుండా వారసులు అనే వాళ్ళు వీళ్ళు ఉన్నారు అని సమాజానికి ఇటు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లకుండా చాలా ప్రయోగాలు చేశారు. కానీ కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నిటికీ సమాధానం చెప్తుంది. కాబట్టి మాకు ఈ సంవత్సరం కలిసి వచ్చింది అని అనుకుంటున్నాం. ఎందుకంటే మా రజకుల మీదే కాకుండా మా ఐలమ్మ వారసుల మీద కూడా జరిగే పరిణామాలకు మేము ఒక దిశానిర్దేశకంగా పోవాలి అంటే ఐలమ్మ వారసులు అనే వాళ్ళు బయటికి రావాలి. వస్తేనే ఒక పోరాట తత్వాన్ని, ఐలమ్మ యొక్క స్ఫూర్తిని మేము బయటికి తీసుకెళ్తామన్న ఆలోచనతో నేను ఇవాళ బయటికి వచ్చిన. మేము ఇప్పటివరకు ప్రజల్లోనే ఉన్నాము, ఐలమ్మ యొక్క వారసులుగా ఇప్పటికీ అలాగే కంటిన్యూ అయిపోతూనే ఉంటాం. ఇక మేము ఇప్పటిదాకా మీరు ఐలమ్మ వారసులుగా తెలంగాణ సమాజం కానీ మీ రజక సమాజం కానీ ఏమన్నా తోడ్పాటు చేసిందా? మిమ్మల్ని గుర్తించిందా? గుర్తించలేదు. ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్తా. గుర్తించలేదు, మాకు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు. ప్రజలు ఐలమ్మ వారసులను గుర్తించకుండా 270 విగ్రహావిష్కరణలు మనకు ఇతర సమాజాలు కూడా ఎంతో ప్రేమ అభ్యర్థనలు చేయాలి. కాకపోతే మన దాంట్లో వాళ్ళు ఎవరినన్నా అడ్డుపడటానికి ఇబ్బంది పడటం కానీ ఐలమ్మ వారసులు అనేది మేమే ఐలమ్మ వారసులు అని కాదు. ఐలమ్మ కోసం అనేక త్యాగాలు, అనేక పోరాటాలు చేస్తారు, ఐలమ్మ విగ్రహావిష్కరణ చేస్తారు, ఐలమ్మ కార్యక్రమాలు చేస్తారు. అయితే ఐలమ్మ హనుమానిగా ఐలమ్మ కుటుంబాన్ని అంటే నేను 1900 ఇప్పుడు దాదాపు 45 సంవత్సరాలుగా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా. కానీ శ్వేత వాళ్ళు మాత్రం మా కోడలు వీళ్ళు ఈ మధ్యనే 1 సంవత్సరం కాలం నుంచి వెలుగులోకి వస్తుంటే కొంత డిస్టర్బ్ జరుగుతుంది లేండి. వీళ్ళు వారసులు ఎట్లా అది ఎట్లా ఇది ఎట్లా పూర్తిగా వాళ్ళకి అర్థం కాకనే వాళ్ళు నిజమైన వారసులు ఎవరంటే నిజమైన వారసులు ఉన్నారు, నిజమైన వారసులు మొత్తం ఉన్నారు. కానీ ఒకటేంటంటే పాపం కష్టం కాలం అన్ని ఇబ్బందులు పడి వ్యవహారాలు పడి వాళ్ళ కుటుంబం పిల్లలతో ఏం చేయలేక ఒక్కనే వంట. ఇప్పటికీ అమ్మ 45 సంవత్సరాలుగా ఐలమ్మ బుధాన వేసుకొని ఇంత ముందు పోయింది నేనే. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మా పిల్లలు, మా కొడుకు, మా కోడలు ఈ ఐలమ్మ వారసత్వాన్ని, ఐలమ్మ యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకొచ్చి మనం కూడా అనగారిన కుటుంబాల పిల్లలకు మనం ఒక సస్యపాడు చేసి త్యాగం చేసి చూద్దామనేటువంటి ఆలోచన బయలుదేరాం. దానికి మేధావులు మన దానికి ఉన్న పిల్లలు వాస్తవంగా నిర్మల్ పోషెట్టి కానీ, తర్వాత ఐఐటి రాములు, ఏది పాలంచ మన నరసింహులు కానీ జూనియర్ లెక్చరర్, తర్వాత కరీంనగర్ కానీ రాసమల్ల ఎల్లేష్ కానీ అటువంటి మంచి ఈ కార్యకర్తలు ఐలమ్మ కుటుంబంతో కలిసి మేము పనిచేయాలనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు చాలామంది ఉత్తములు. ఈ మధ్య మన సిరిసిల్లాలో అంటే ఒక్కొక్క జిల్లా, సిరిసిల్లాలో 40, కరీంనగర్ జిల్లాలో 45 విగ్రహాలు చేస్తే సిరిసిల్ల కేటీఆర్ నియోజకవర్గంలో 11 విగ్రహావిష్కరణలు, కేసీఆర్ నియోజకవర్గంలో 7, రాసమల్ల
ఎల్లేసి ఆధ్వర్యంలో ఏడు చేసినాం. అదే మా దయాకర్ రావు ఉన్నాడు కదా మంత్రి, మా ఉన్న విగ్రహాన్ని పక్కకు తీసి పెట్టాడు తప్ప ఆయన కొత్తగా చేసింది ఏం లేదు. అంటే మాకు అంత ఇక్కడ కాదు, ఇవాళ బెంజ్ సర్కిల్ మన కృష్ణా జిల్లాలో విజయవాడ బెంజ్ సర్కిల్ అమ్మది కళ్యాణ మండపము ప్లస్ ఉన్న అమ్మ బొమ్మ పెట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేదని. ఇప్పుడు టీడీపీ అండ్ వీళ్ళు జనసేన అధికారంలోకి వచ్చిండ్రు. అది ఎవరు చేయాలి ఎలా అయిపోయింది. మన కర్నూలు అవతల కూడా జూబడి బంగ్లాలో చేసాం. తర్వాత నేను మాచర్ల గుంటూరు జిల్లా మాచర్ల 5 రోజుల్లోనే అమ్మ విగ్రహం బ్రహ్మనాయుడు దగ్గర పెట్టి వచ్చినాం. ఉంది నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఇటు సైడ్ విహార్ హోటల్ దగ్గర అమ్మది అత్యంత వైభవమైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినాం. ఇవాళ పటన్ చెరువు నీలమ్మదు చిట్కూరులో 2 కోట్ల రూపాయలతో అమ్మ విగ్రహాన్ని పెట్టి బ్రహ్మాండమైన పండుగ చేసిన మన పార్లమెంటుకు పోటీ చేసిన నీలమ్మదని అంత ముద్రాజులు వాళ్ళు హుజూర్ నగర్ అంతటా ఇక అయితే పనిచేస్తలేదని కాదు, ప్రేమ ఉన్న వాళ్ళు ఐలమ్మ వారసులు లేకుండా విగ్రహావిష్కరణ చేయవని కూర్చున్నాయి రోజులు చాలా ఉన్నాయి. ఇప్పటికి రామచంద్రయ్య కుటుంబం ఈ 2-3-4 ఏళ్ళుగా మొన్న నాగర్ కర్నూలులో పెద్ద కొత్త పెళ్లిలో గద్దారు లాస్ట్ నేను మేము మా కోడలు మా పిల్లలు పోయి ఇనాగరేషన్ చేసాను లాస్ట్ ప్రోగ్రామ్. అదే ఉన్నొకటి ఇక్కడ ఇది మనం 12 విగ్రహాలు పెట్టింటాడు ఒక సర్పంచ్ మేడ్చల్లో గద్దారు లాస్ట్ ప్రోగ్రామ్ మేము చేసింది. అక్కడ 12 విగ్రహాలు అంబేద్కర్ విగ్రహం ఆ సర్పంచ్ ఒక్కడే చాలా కష్టపడ్డాడు. అయితే మల్లారెడ్డి ఉన్నాడు కదా అక్కడ మంత్రి మల్లారెడ్డి, ఆయన కూడా నన్ను విలువ వచ్చాడు మళ్ళీ. అంటే దానికి మోహన్ బాబు షిండే గవర్నర్, మహారాష్ట్ర గవర్నర్ వీళ్ళంతా వచ్చిండ్రు. గద్దర్ గారు చచ్చిపోయి చాలా వరకు సమాజంలో ఎలా ఉన్నారు అని అంటే రాజకీయ పార్టీలను నాయకులను పిలుచుకొని విగ్రహావిష్కరణలు చేయించే ఆలోచన కంటే ఐలమ్మ విగ్రహాన్ని ఐలమ్మ వారసుల చేత చేపిస్తే అదొక చిరస్థాయిగా గుర్తింపు అనేది ఉండిపోతుంది అన్న ఒక ఆలోచనతోటి చాలా మంది కూడా అదే ఆలోచనతోటి ఫాలో అవుతూ మావయ్య గారితోటి ఇప్పటికీ కూడా మాకు మంచి అభిమానాన్ని అందిస్తున్నారు వాళ్ళు వారసులుగా. ఇక ముందు కూడా ఐలమ్మ గారి ఆశయాలను ఆమె పోరాటాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఐలమ్మ యొక్క ఆశయాలనైనా పోరాట స్ఫూర్తిని అయినా నా సంఘం ద్వారా ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం అనే ఆ సంఘాన్ని 10 మందిలోకి నేను తీసుకెళ్లి ఐలమ్మ యొక్క స్ఫూర్తిని ఆమె చేసిన పోరాటాన్ని నేను అందరికీ తెలియజేయాలన్న ఆశయంతో ఇవాళ సంఘాన్ని పెట్టుకున్నా. నేను ఆ సంఘం ద్వారానే నేను నలుగురిలోకి వెళ్తాను. ఐలమ్మ యొక్క స్ఫూర్తి అనేది సజీవంగా ఎప్పటికీ చిరస్థాయిగా ఈ భూమి అనేది ఉన్నంత వరకు ఐలమ్మ యొక్క చరిత్ర ఉంటుంది, ఐలమ్మ వారసులం అనేది ఉండిపోతుంది. అలాగే మా యొక్క దిశానిర్దేశం అని కూడా అలాగే మేము చేస్తూనే ఉండిపోతాం. ఇక చిట్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం ద్వారా మీరు సమాజాన్ని ఎలా జాగృతం చేయాలనుకుంటున్నారు? చిట్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం అనేది కేవలం ఒక రజకులకు సంబంధించిన సంఘం కాదు. ఇది బడుగు బలహీన వర్గాల సంబంధించింది. ఆ రోజుల్లో ఐలమ్మ ఒక రజకుల కోసమనే పోరాటం చేయలేదు, బడుగు బలహీన వర్గాల వారి కోసం పోరాటం చేసి ఆమె యొక్క పోరాట తత్వాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసింది. అదే యొక్క పోరాటాన్ని కూడా నా సంక్షేమ సంఘం ద్వారా, అదే ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం ద్వారా బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి నేనున్నా, ఐలమ్మ మనవరాలుగా ముని మనవరాలుగా నేనున్నా అని ఇవాళ బయటికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి పరిచయం చేసి ఆమె యొక్క పోరాటాన్ని చూపించాలన్న ఆలోచనతోటి నా సంక్షేమ సంఘాన్ని తీసుకెళ్తా ముందుకి. రజక ఎస్సీ సాధనపై మీ అభిప్రాయం ఏంటి? రజక ఎస్సీ సాధన అనేది ఫస్ట్ ఎస్సీ మీద వర్గీకరణ హైకోర్టు మనకు అనుకూలంగా తీర్పునిచ్చింది, దానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే విధంగా రజక ఎస్సీ సాధన అనేది రజకులను ఇతర రాష్ట్రాల్లో ఉన్న రజకులు ఎస్సీ జాబితాలోకి వెళ్ళిండ్రు. అందులోకి వెళ్ళిన వారికి మనకు జరుగుతున్న లాభం ఏంటి, అసలు అక్కడున్న వాళ్ళు ఏ రకమైన లబ్ధి పొందుతున్నారు,
ఇటు వైద్యపరంగా, ఆరోగ్యమైన, సామాజికమైన, సాంస్కృతికమైన అన్ని రంగాల్లో చూసుకుంటే వాళ్ళు అన్ని రంగాలుగా ఎదుగుతున్నారా? రాజకీయ పరమైన మనకొచ్చే నిధుల విషయమైనా, వాటాల విషయంలో అయినా, ఎస్సీ జాబితాలో ఉన్న మన రజకులు అన్ని విధాల లబ్ధి పొందుతున్నారా? ఫస్ట్ ఈ రెండు కోణాల్లో ఆలోచించాలి దీన్ని. మరి మీరు ఈ అంశంపై ఏ రకంగా పోరాటం చేయాలనుకుంటున్నారు? ఎస్సీ జాబితాలోకి పోతే మనకు ఫస్ట్ వచ్చేది, మనకు జరిగేటటువంటి లాభం ఏంటి, అందులోకి పోకుంటే మనకు వచ్చే నష్టం ఏంటిది అనే విషయం మీద నేను పెద్దవాళ్ళైనటువంటి మేధావి వర్గాలతోటి, మా రజక మేధావులతోటి, వాళ్ళతో సంభవం మనం మాట్లాడిన జరుగుతా దీని మీద నేను ప్రస్తావన తీసుకొచ్చి మనకు గనక న్యాయమే జరిగేది ఉంటే నా పోరాటాన్ని కూడా ఖచ్చితంగా నాంది పలుకుతా. ఈ విషయంలో ముందుకు తీసుకెళ్లే ఆలోచన కూడా ఖచ్చితంగా చేస్తా. ఐలమ్మ వారసులుగా మీరు సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఐలమ్మ వారసులు అని అంటే ఒక కుటుంబపరమైన వాళ్ళమే కాకుండా ఐలమ్మ పోరాటాన్ని చాలా మంది కూడా ముందుకు తీసుకున్న వాళ్ళందరూ కూడా వారసులే. కాకపోతే ఆమె రక్తం మాలో ఉండిపోయింది కాబట్టి మేము వారసులమని వాళ్ళ మీ దాకా రాగలిగాము. ఇక్కడ వరకు వచ్చినాం కాబట్టి మేము ఇలాగే జనాల్లోకి వెళ్తాము. ఒక్క తెలంగాణే కాదు, అటు ఆంధ్ర అయినా మొత్తం అవసరం అంటే భారతదేశం మొత్తం కూడా ఐలమ్మ వారసులం అనుకొని చెప్పుకొని తిరుగుతాం. ఇక ఆమె యొక్క పోరాటాన్ని 10 మందికి తెలియజేయాలి. ఎక్కడ మనకు అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించే విధంగా, ఎదురు తిరిగి నిలబడే విధంగా, అవసరమైతే ఆమె చేతిలో ఉండే రోకల్ బండ లెక్క మారాలి ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఈ రోజు ఆడవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలే గాని, అక్రమాలే గాని ప్రతి ఒక్క మహిళ కూడా ఒక ఐలమ్మగా శక్తిలా తయారవ్వాలి. అలా తయారవ్వాలి అని అంటే ఐలమ్మ యొక్క పోరాటం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ రోజుల్లో ఈ 4G 3G ఉన్న కాలంలో కూడా ఐలమ్మ గురించి చాలా మందికి తెలియదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు నాకు చాలా వరకు, నేను ఒక 8 నెలలే జస్ట్ బయటకు వచ్చి అసలు ఐలమ్మ వారసులు బ్రతికున్నారా అనే క్వశ్చన్ వచ్చింది. అంటే ఐలమ్మ పోతే ఐలమ్మ వారసులు పోయినట్ట? ఇప్పుడు ఎందరో మహానుభావులు అందరినీ గుర్తించిన ప్రభుత్వం ఐలమ్మ వారసులను గుర్తించలేకపోయింది. అయినా మాకొచ్చే టైం మాకొస్తుంది అనే ఎదురుచూపుతోటి మాకొకరు గుర్తింపు కాదు, మేమే జనాల్లోకి పోతాము అన్న ఆలోచనతోటి బయటకు వచ్చినాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఐలమ్మ ఎలా చేసింది పోరాటం అనేది, ఆమె యొక్క ముని మనవరాలుగా, ఐలమ్మ ప్రజా సంక్షేమ అధ్యక్షురాలుగా ఆ పోరాటాన్ని నేను నాంది పలుకుతూ ప్రజల్లోకి వెళ్తా. మేమంటే ఏంటో తెలియజేసుకుంటాం. ఎందుకంటే నా మీద చాలా మంది ఇప్పటివరకు దాడులు చేస్తున్నారు. ఆనాడు ఐలమ్మ మీద ఎలా అయితే దాడులు చేశారో మహిళ అని, ఆనాడే కాదు ఇప్పుడు ఈనాడు 2024లో కూడా నా మీద దాడులు చేస్తున్నారు. ఫోన్ల ద్వారానే గాని, ఏ రకంగా అయినా గాని ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఐలమ్మ యొక్క పోరాటం ఎలా జరిగిందో ఆ పోరాటాన్ని నేను చేస్తా. ఇప్పుడు అవసరం ఉంటే ఆమె యొక్క చేతిలోని రోకల్ బండ లెక్క నేను మారతా. ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరిని వదిలిపెట్టాను, అది రాజకీయ నాయకుడే గాని, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎదురు తిరుగుతా, ప్రశ్నించుతా. మాకు రావాల్సిన హక్కుల మీద నేను ఖచ్చితంగా పోరాటాన్ని చేస్తా. సంపాదించుకునే వరకు ఎంతవరకైనా పోతా. నా ఫ్యామిలీ అనే ఆలోచన కాకుండా అందరూ నా వాళ్ళే అనే ఒక్క ఆలోచనతో నేను ఇలా బయటికి వచ్చిన, అదే ఆలోచనతో బయటికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా వంతు పోరాటాన్ని నేను ఖచ్చితంగా తప్పకుండా చేసుకుంటాను. నేను అసలు ఐలమ్మ గారి వారసులు ఎంతమంది ఉన్నారు? వారు ఎక్కడెక్కడ ఉన్నారు? ఐలమ్మ గారి వారసత్వము 5 కొడుకులు, 1 కూతురు. కూతురు అంటే ఆనాడు రజాకారుల చేతిలోనే తను మానభంగానికి గురై చనిపోయింది. ఇక కొడుకుల విషయానికి వస్తే కొడుకులు కూడా ఇప్పుడు లేరు. వారి కొడుకులు మాత్రమే 3 ఉన్నారు, అంటే మనవళ్ళు. ఐలమ్మకు ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం 3 మనవళ్ళు. అందులో పెద్దవారు రామచంద్రం గారు, ఐలమ్మ పెద్ద కొడుకు, చిన్న కొడుకు. ఇంకొకతను చిట్యాల యాకయ్య అని ఇంజనీర్, తను కూడా పాలకొత్తులోనే ఉంటారు. ఇంకొకరు చిట్యాల జంపన్న, తను వచ్చేసి నర్సంపేటలో ఉంటారు. ఈ 3 మనవళ్ళ వరకే ఉన్నారు. ఇక మిగిలిన వారంటూ వాళ్ళ తండ్రులు లేరు, మిగిలిన మనవళ్ళు కూడా లేరు. ఇక అంత ముని మనవళ్ళే వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మామయ్య అంటే చిట్యాల రామచంద్రం గారు మనవడు అనేవారు 22 ఇయర్స్ 22 సంవత్సరాలు సర్పంచ్ చేసిండ్రు. మిగిలిన వారు ఇదే రజక కులవృత్తి చేసుకుంటూ, అసలు ఎలా అంటే మా స్థితిగతులు ఒకసారి మా పాలకుర్తికి వస్తేనే కళ్ళారు చూస్తే తెలుస్తుంది మేము చెప్పడం కంటే.
ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఐలమ్మ వారసులు అని చెప్పుకొని బయటికి వచ్చిన ప్రతి ఒక్క రజక నాయకుడు ఒక పొజిషన్ లో ఉన్నారు. అసలైన వారసులు ఇప్పటికీ వెట్టి చాకిరీ చేసుకుంటే 4 ఇళ్లలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ మేము ఇవాళ ప్రోగ్రామ్కి రమ్మన్నా కూడా నాకు ఇవాళ బయటికి ఈ ప్రోగ్రామ్కి వస్తే నాకు ఆడ పైసలు కట్ అవుతాయి అని ఆలోచన విధానంలో ఉండిపోయింది మా పరిస్థితి అక్కడ. అంటే ఎంత దీన స్థితిలో ఉన్నాం మేము. ఇప్పుడు మీ పేరుని చెప్పుకొని వేరే రాజకీయ నాయకులు లబ్ధి పొందుతున్నారని మీ ఆవేదన? రాజకీయ నాయకులు అని అన్నాం మేము. ఎందుకంటే రాజకీయ నాయకులకు కూడా చాలా మందికి తెలీదు ఐలమ్మ వారసులు పలానా వాళ్ళు అని. తెలిసిన వాళ్ళు మమ్మల్ని చాలా అంటే చాలా గౌరవించిండ్రు. మేము వాళ్ళ అపాయింట్మెంట్ కోసం పోయినా కూడా పలానా వాళ్ళు వచ్చిండ్రు అని అంటే మమ్మల్ని స్పెషల్ రూమ్ లో కూర్చోబెట్టి 10 minutes వెయిట్ చేయమని ఇలాంటి చేసిండ్రు. రాజకీయ నాయకులను ఎప్పుడు తప్పు పట్టొద్దు. రాజకీయ నాయకుల దగ్గర ఉంటారే అలాంటి వారు, అందులో మా రజక నాయకులు, మళ్ళీ మేము చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులు కాదు, రజక నాయకులు ఇందులో ఏంటంటే వాళ్ళు వస్తే ఇన్ని రోజులు మా పేరు చెప్పుకుంటూ తిన్నారు కదా, అది వాళ్ళ నోటికాడ నుండి మేము లాక్కున్న వాళ్ళం అవుతాం. మా నోటికాడ ముద్ద మీరు లాక్కొని తింటున్నారు. ఇవాళ మేము రావడం వల్ల నీకేం నష్టము? నువ్వు రజక సమాజానికి న్యాయమే చేస్తే సమాజం గుర్తిస్తుంది, ప్రజలు గుర్తిస్తారు. మాలాంటి వాళ్ళు ఇంకా మా కుటుంబం మొత్తం వచ్చినా కూడా నీకు అన్యాయం జరగదు. అంటే నువ్వు మాకు అన్యాయం చేస్తున్నావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. ఇవాళ ఒక మహిళ ఐలమ్మ వారసత్వం నుంచి నేను బయటకు వచ్చినా అంటే నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు తప్పు చేసినావు. ఐలమ్మ సొత్తు తింటున్నావు, సొమ్ము, కాబట్టి భయపడుతున్నావు, నా మీద దాడులు చేస్తున్నావు. లేకపోతే ఎందుకు వస్తాయి అవన్నీ? అంతే కదా. కాబట్టి ఐలమ్మ వారసత్వం ప్రతి ఒక్కరి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది అని అంటే ఖచ్చితంగా పాలకుర్తికి రావాలి. వారు పూరి గుడిసెల్లో బ్రతుకుతున్నారు, ఇంకా వర్షం పడితే కురుస్తుంది, అటువంటి దీన స్థితిలో ఉన్నారు మా వాళ్ళు. ఎవరైనా కానీ ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళైనా పాలకుర్తికి ఒక రోజు వస్తా అంటే నేనే దగ్గరుండి ప్రతి ఒక్క ఇల్లు చూపిస్తా, మేము ఎలా బ్రతుకుతున్నాము అని తెలియాలి ప్రతి ఒక్కరికి. ఇలా తెలవడం వల్లనే ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. అంటే ఐలమ్మ వారసులు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు అనుకుంటున్నారు, కానీ మా బతుకు ఎలా ఉన్నది అన్నది ప్రతి ఒక్కరికి తెలియాలి. తెలియాలంటే మనకు మీడియానే కావాలి. కాబట్టి నేను ఇక్కడికి రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మేము ఇప్పుడు గనక వచ్చి పరిచయం చేసుకొని మా స్థితిగతులు ఎలా ఉన్నాయని తెలిస్తేనే గవర్నమెంట్ దృష్టికి వెళ్తుంది. మేము ఎన్ని రోజులు బయట రాకుండా ఇంట్లోనే ఉన్నాం. కారణము మాకు రానికుండా చాలా దుష్ట శక్తులు అడ్డుపడ్డాయి. ఎన్ని అడ్డంకులు జరిగినా కూడా నేను తెగించుకొని వాళ్ళ బయటకు వచ్చినాం. కాబట్టి నా వారసత్వం నేను ఒక్కదాన్ని అని ఏనాడు చెప్పుకోను, ఇప్పటికీ కూడా చెప్పుకోను. ఎప్పుడు చెప్పలేదు నేను ఒక్కదాన్ని అని, మా ఒక్కరే మనోడు అని. చాలా మంది ఉన్నాం మేము. మా అందరి గురించి తెలవాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో మేము ఎవరం ఇలా ఉన్నాం అనేది ఆలోచన రావాలి, ప్రభుత్వం దాకా వెళ్ళాలి అనేది నా ఆలోచన. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు చిట్టెల సంపత్ కుమార్, ఐలమ్మ మునిమన్వన్ని, మాది పాలకుర్తి గ్రామం, మండలం పాలకుర్తి, జనగాం జిల్లా. ఐలమ్మ గారి ద్వారా మీరు ఎలాంటి స్ఫూర్తిని పొందారు? ఇది స్ఫూర్తి అని అంటే ఐలమ్మ యొక్క వంశంలో ఒక మునిమనుడిగా పుట్టినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. ఇవాళ ఐలమ్మ మీద అనేక కార్యక్రమాలలో కూడా ఒక వారసునిగా మాకు గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకు ఐలమ్మ గారి జయంతి సందర్భంగా మీకు గవర్నమెంట్ నుండి ఎలాంటి ఆహ్వానాలు అందాయి? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఐలమ్మ వర్ధంతి జయంతి నిర్ణయించారు. కానీ ఆ నిర్ణయించిన క్రమంలో వర్ధంతి సభలు కానీ జయంతి సభలు కానీ ఐలమ్మ వారసులకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఇప్పుడు ఈ గత ప్రభుత్వాలతో కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ద్వారా ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలకు ఐలమ్మ వారసులుగా మాకు గుర్తింపునివ్వాలని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, మరియు అలాగే షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారిని కూడా కలిశాను. వారి యొక్క నుంచి మంచి మాకు స్పందన లభించింది. వారు ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే ఈ సెప్టెంబర్ 26కు ఐలమ్మ యొక్క వారసులను ఖచ్చితంగా ఆహ్వానం పంపిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాటిచ్చారు. అలాగే ఐలమ్మ యొక్క గద్దె నిర్మాణం రోడ్డు వెలుపు కార్యక్రమంలో తొలగించబడ్డాయి కాబట్టి పునర్నిర్మాణం చేయిస్తానని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాకు మాటిచ్చి ఆర్ఎన్బి వాళ్ళతోటి ఐలమ్మ యొక్క గద్దె పునర్నిర్మాణం చేస్తానని మాటిచ్చారు.
మీరు ఇప్పటివరకు ఐలమ్మ గారి మనవాళ్ళుగా ఎలాంటి లబ్ధి పొందారు గవర్నమెంట్ తరఫున? ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదు, ఎలాంటి గౌరవం లేదు. మరి ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఈ ఐలమ్మ జయంతి ఉత్సవాల ఒక గుర్తింపునిస్తుంది అనే ఆశ అనుకుంటున్నాం. కానీ మొత్తానికి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఐలమ్మ గారి యొక్క శకటాన్ని ఢిల్లీకి పంపించింది రేవంత్ రెడ్డి గారు. అలాగే మీ యొక్క ఛానల్ ద్వారా మేము రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా ఐలమ్మ యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేశారని మాట ఇచ్చారు. ఆ ఉన్న టైంలోనైనా ఐలమ్మ గారి యొక్క భూమి పూజ కార్యక్రమం అయినా రేవంత్ రెడ్డి గారు అనుకుంటే చేయగలుగుతారనే నమ్మకంతో చెప్తున్నాను. సెప్టెంబర్ 26 వరకు ఐలమ్మ జయంతి రోజున ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని విన్నపం చేస్తున్నాను. ఐలమ్మ గారి ఆశయాలను మీరు ముందుకు ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఐలమ్మ గారి యొక్క ఆశయాలను మున్ముందుకు ఇప్పుడు ప్రజా సంక్షేమ సంఘం ద్వారా మరియు అతి త్వరలోనే జయంతి ఉత్సవాల తర్వాతనైనా ఐలమ్మ ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి ఒక జాతి కోసమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అందరికీ మా ట్రస్ట్ ఐలమ్మ ట్రస్ట్ ద్వారా సేవలు ముందుకు తీసుకెళ్దామని నిర్ణయించుకున్నాం. ఐలమ్మ వారసులుగా ఇప్పటివరకు మీరు బయటికి రాలేదు అని అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు రావాలనుకుంటున్నారు? సమాజంలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? ఐలమ్మ వారసులుగా అడిగే ప్రశ్న అది కాదు. ఐలమ్మ వారసులుగా 45 ఏళ్ళుగా ఐలమ్మ కార్యక్రమాలను దివ్యంగా నిర్వహిస్తున్నాడు రామచంద్రం. ఆమె కోసం కోట్లే కాదు 100 కోట్ల ఆశని కూడా ఆమె కోసమే త్యాగం చేసిండు. మేము ఎవరిని ఏది ఆశించలే, మేమే ఉన్నది పెట్టుకుంటూ వస్తాను. ఇప్పటికీ ఇక మా దగ్గర అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ నుండి మాకు సహకారం కావాలని కోరుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం అనేక మందికి అక్కర్రాని వాళ్ళకి ఎన్నో రకాల పోస్టులు ఇస్తాను. ఒక రథక కార్పొరేషన్ పెడతా అంటే ఇయాడికి దిక్కులేదు. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ పెట్టలేదు. కోట్ల రూపాయలు ఇస్తాను అన్నారు. కేసీఆర్ 4 సార్లు పెట్టాడు. బడ్జెట్లో అవి వేరే వాడికి వాడుకున్నారు. ఇయాడికి మరి రేవంత్ గవర్నమెంట్ గారు 9 నెలలు జరుగుతుంది. ఐలమ్మకు సంబంధించినటువంటి అంటే రైతు సమాజానికి అన్ని కులాలకు ఏదైతే సాధన చేస్తుండో అదే పద్ధతిలో ఆ నిధులను వాళ్ళకు ఇవాళ మీరు మందకృష్ణ మాదిగా ఎస్సీల కోసం ఒక పోరాటం చేసింది. ఆ పోరాటం దిగ్విజయం నడిచింది. ఆయన అభినందిస్తున్నాము. కృష్ణయ్య గారు బీసీ సంక్షేమానికి బాగా పోరాటం చేస్తారు. ఇవాళ చేస్తలేదు అనలేను. అయితే వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు. ఇప్పుడు మేము కార్మిక వర్గానికి కర్షకులకు వీళ్ళకు అనేక రకాల ఒక రేఖ కోసం అని కాదు, నేను ఉన్న దిగబడ్డ అన్ని జాతుల కోసం ఒక 40-50 ఏళ్ళు పోరాటం చేసిన. అప్పటి నుంచి కాదు, ఐలమ్మ కోసం చేసినాం, ఇటు చేసినాం, అటు చేసినాం. కానీ ఐలమ్మ వారసుగా మేము లబ్ధి పొందాలని ఏనాడు ఊహించలేదు. వెనక రాలే 50 ఏళ్ళ ఐలమ్మ జరిగిపోయిన ముందు, ఐలమ్మ జరిగిపోయినాక ఏనాడు ఆమె కార్యక్రమాలను వర్ధంతి కానీ పుట్టినరోజు కానీ దిగ్విజయంగా బ్రహ్మాండంగా నడిపి ఎప్పటికీ ఇదివరకు కేంద్ర మంత్రి ఆమె 2016లో బీజేపీ మంత్రి ఆమె ఐలమ్మ వర్ధంతిని బ్రహ్మాండంగా జరుపుకున్నది. అంటే అందరూ వస్తారు నడుపుకుంటారు. ఐలమ్మ అనేది ఒక తెలంగాణ తల్లి ఐలమ్మ. ఇప్పుడు మీ తెలంగాణ తల్లి కిరీటాలు వడ్డాలు పెట్టుకున్నామే కాదు, ఒక తల్లి కడుపు నిండా కనుక్కున్న తల్లే తెలంగాణ తల్లి అని నేను మా మందకృష్ణ మాదిగా ఒక బ్రహ్మాండమైన ఆర్టికల్ రాసిండు మేము ఒక ప్రెస్ క్లబ్ లో. ఆమెకు సంతానం ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఊరు ఉంటుంది, చెరువు ఉంటుంది. ఆమె తల్లి అయితే కానీ ఏదో కిరీటాలు పెట్టుకొని వడ్డాలు పెట్టుకొని పట్టుచీరలు కట్టుకున్న ఆమె తల్లి ఎట్లయితే. నిజంగా తెలంగాణ తల్లి అంటే చిట్యాల చాకల ఐలమ్మ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరవంతే ఐలమ్మ. అది వాస్తవం, అవన్నీ జరుగుతున్నాయి. కానీ మరుగున పడేయడానికి అవకాశం లేదు. ఇది మేము రేవంత్ గారిని స్వాగతిస్తున్నాను. నేను రిపబ్లిక్ నాడు ఐలమ్మ శకటం పెట్టిండు, ఇది ఎర్రకోట మీద. తర్వాత నేను విగ్రహం పెడతాను ఒక ప్రకటన చేసిండు. అవి ఐలమ్మ వారస వ్యవసాయం చేయాలి. మేమంటున్నాం పాలకుర్తిలో ఐలమ్మ శృతివనం నిర్మాణం చేయాలంటున్నా. బీద విద్యార్థులకు 10th to ఇంటర్మీడియట్ కనీసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చే వరకు కూడా ఆ పిల్లలకు అన్ని రకాలుగా సదుపాయాలు
సమకూర్చాలని ఐలమ్మ సంక్షేమ ట్రస్ట్ ద్వారా అనే కార్యక్రమాన్ని ఇస్తాం. దానికి అందరి యొక్క సహకారం మన్నలు రజకులే కాదు, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించాలి, దాన్ని పాల్పంచుకోవాలనేది మా కోరిక. ఇక ఐలమ్మకు 3 మనవలు అని మా నలుగురు ఒక మనవడు చచ్చిపోయిండు. ఐలమ్మకు ఇప్పుడు ఆడబిడ్డలు ఎట్లా అంటే నాకు 2 బిడ్డలు, మా అన్నకు 3 ఉన్నారు. తర్వాత ఇంకో చిన్న వాళ్ళకి 2 ఉన్నారు. అంటే ఆడపిల్లలు మాత్రం 1 2 3 4 5 6 7 8 9 10 11 మంది ఆడబిడ్డలు ఉన్నారు ఐలమ్మ మునిమన్ వాళ్ళు. కానీ వాళ్ళ వారసులు అయితే లేరు. అయితే ఏంటంటే ఈమె వారసులు ఎట్లయితే అన్నది ఐలమ్మ రామచంద్ర మన్వని కొడుకు, ఐలమ్మ మన్వని కొడుకు సంపత్ భార్య శ్వేత వారసురాలు కదా. ఉద్యమంలో వస్తారు, బిడ్డలు రారు. ఇప్పుడు నా బిడ్డల్ని ఎప్పుడు నేను రంగం మీద తీసుకురాలేదు. ఎవరి పిల్లలైనా ఆడపిల్లలు పెళ్లి కాకుంటే రంగం మీదకు రావాలి. చిట్యాల ఐలమ్మ యొక్క వారసత్వం ముందుకుంటే. అయితే మా అన్న ఇప్పుడు నా లెక్కనే నా అన్న కొడుకు ఉన్నాడు, ఇంకో తమ్ముని కొడుకు ఉన్నాడు. వీళ్ళెవరు వెళ్ళలేరు, బయటికి రారారు. అసలు 5 రూపాయల పువ్వే వేసిన దిక్కు లేదు. కానీ అందరు వారసలే. అసలు లాస్ట్ మీరు ఐలమ్మ వారసులుగా ప్రజలకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? మేము ఇదివరకు ఐలమ్మ నిల్వ చేసింది కార్యక్రమాలే, పేద బిక్కి మంచి చెడు అందరు చేసుకుంటున్నాను. ఈ సంక్షేమం అంటే రాష్ట్ర వైజ్గా పెట్టుకొని మేమనుకుంటున్నాం అంటే మాకు ఒకటే ఉన్నతమైన పిల్లలు, పేద బలిగిన పిల్లలు ఉన్న వాళ్ళను ఎడ్యుకేషన్ రూపంలో తీసుకొచ్చి సహాయ సహకారాలు అందించాలనేదే మా అంతిమ లక్ష్యం. ఎందుకంటే ఐలమ్మ ట్రస్ట్ లక్ష్యమే అది. అంతే. ఇక వేరే ఇక మనం ఉన్నాయన్నీ పోయినాయి. ఈ ట్రస్ట్ ఏర్పాటు ఎంత అవసరం? ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. సో చూసారు కదండి, ఇదండి ఐలమ్మ గారి మునిమనవళ్ళు వన్మరాలు వాళ్ళ వారసుల గురించి ఆవేదన, వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ పోరాటాలు ఎలా ముందుకు తీసుకెళ్తారో, ఈ సమాజం వాళ్ళకి ఎలాంటి విలువ ఇచ్చిందో అన్ని తెలుసుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఒమేగా ఇండియా టీవీ.